రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. హనుమకొండ నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్నటువంటి జయంత్ వర్ధన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. రోజులాగే ఉదయం స్కూల్కి వెళ్లిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. బాలుడి ముక్కు నుండి రక్తం వచ్చినటువంటి ఆనవాలు ఉన్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. తమ కొడుకుని కొట్టి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తిప్పుకొని పోవాలి. ఏ హాస్పిటల్ తీసుకుని శరణ్య అదేనా కాదు తిప్పుకొని పోవాలి. ఏ హాస్పిటల్ తీసుకుని శరణ్య అదే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అసలు విద్యార్థి ఎలా చనిపోయాడు, తల్లిదండ్రులు ఏమంటున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సాయి, హన్మకొండ జిల్లా నయీంలోని తేజస్వి స్కూల్ దగ్గర దారుణం జరిగింది. 10th క్లాస్ చదువుతున్నటువంటి జయంత్ వర్ధన్ అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం యథావిధిగా ఎట్లా స్కూల్కి వస్తాడో రెగ్యులర్గా ఈరోజు కూడా అలానే స్కూల్కి వచ్చారు. 11 తర్వాత కొంత పీఈటీ సంబంధించినటువంటి పీరియడ్లో రన్నింగ్ చేపిస్తుండగా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతనికి జయవర్ధన్కు గాయాలున్నాయి, కొట్టి చంపారంటూ కూడా పేరెంట్స్ వాళ్ళంతా కూడా ఆందోళన చేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా తేజస్వి స్కూల్ కావచ్చు, తేజస్వి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా అంధకారంగా మారిపోతుంది. అనేక మంది విద్యార్థులు కూడా ఇలా మృతి చెందడానికి కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి, తేజస్వి స్కూల్ను మూసివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్కూల్ ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఈ స్కూల్ దగ్గర ఒక హైడ్రామా కొనసాగుతుంది. వీళ్ళేమో విద్యార్థి సంబంధించినటువంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చనిపోయాడంటూ కూడా పేరెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలంతా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. ఎట్లా ఏం చెప్తున్నారు స్కూల్ యాజమాన్యం, అసలు విద్యార్థి చనిపోవడానికి కారణం ఏంటి, ఏం చెప్తున్నారు? హన్మకొండలోని నయీం నగర్లో తేజస్ హై స్కూల్లో జయంత్ వర్ధన్ విద్యార్థి చనిపోవడం జరిగింది. అది పూర్తిగా ఈ యొక్క తేజస్ స్కూలు నిర్లక్ష్యం మూలంగానే, తేజస్ చైర్మన్ జన్నారెడ్డి నిర్లక్ష్యం మూలంగానే విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈరోజు వారి తల్లిదండ్రులకు శోకసంద్రం ముగినంటే కేవలం జన్నారెడ్డి గారి వల్లనే. అయితే ఆయన ఆ విద్యార్థికి అనారోగ్యం ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆటలాడుతుంటే ఆయన సమస్యలు పడిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకపోతే బతికే ఉండేది. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేసి కాలయాపన చేయడం మూలంగానే ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క స్కూల్ యజమాన్యం కానీ చైర్మన్ జన్నారెడ్డి గారికి నిర్లక్ష్యం నెగ్లెంట్ మూలంగా అత్యుత్సాహం వలన ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మాకు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఏదైతే ఆ కుటుంబానికి, మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్సైజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని, జనరేట్ వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏం చెప్తారు, పోలీసులు ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, అసలు విద్యార్థి సంఘాలుగా మీరేం చెప్తారు? ఈరోజు ఈ తేజస్విని స్కూల్లో జయంత్ వర్ధన్ అనే 10th క్లాస్ పిల్లగాడు, ఆ పిల్లగాడిని టిఫిన్ అయినాక 9-10 గంటలకి రౌండ్ షేప్ వేయడం వల్లే ఆ ఎండకి ఆయన ముర్చోయి కింద పడ్డ ఒక దుస్థితి ఈరోజు ఈడుంది. ఈరోజు లక్షలు వసూలు చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతుందో ఒక వైద్యుని నిలబెట్టుకోకుండా ఈరోజు దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఈరోజు హన్మకొండ టౌన్లో ఎంతోమంది ప్రైవేట్ యజమానికి సంబంధించినటువంటి విద్యార్థులు చనిపోతుంటుంటే ఈరోజు ప్రభుత్వము ఎలాంటి విచారణ చేపట్టకుండా ఆ హత్యకు కారణం ఏంటిదో చెప్పకుండా ఈరోజు దుర్మార్గకంగా ఈరోజు ఇక్కడ పాలన కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఈ జన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం స్పందించిన ఒక దుస్థితి లేదు. ఈరోజు డిఓ గారు కూడా స్పందించిన దుస్థితి లేదు. తక్షణమే డిఓ ఈ తేజస్వి స్కూల్ ఏదైతే ఉందో దాన్ని మూసివేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ హన్మకొండ టౌన్లో ఏ విద్యార్థి చచ్చిపోయినా కూడా ఒక సచ్చిన గొర్రె లెక్క మార్కెట్లో పెట్టి వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత పైసలు ఇచ్చి ఈరోజు మగ్గబెడుతున్న ఒక దుస్థితి కనబడుతుంది. మరి విద్యార్థులు ఎందుకు చచ్చిపోతున్నారు, మరి దానికి గల కారణం ఏంటిదని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఏమాత్రం విచారం చేయకుండా ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు హన్మకొండలో నెలకొంది. కాబట్టి తక్షణమే ఈ కలెక్టర్ ఎవరైతున్నారో తక్షణమే విచారణ చేపట్టి ఈ విద్యార్థులు చనిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ విచారణ చేపట్టి దానికి
గల కారణాలు ఏమిటో దానికి ఒకవేళ విద్యార్థులు ఇబ్బందికి స్టడీ పేరు మీద కానీ ఇంకే పేరు మీద కానీ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న యజమాన్యం ఏదైతుందో వాళ్ళ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. నా పేరు మరి మహేష్, పీడిఎస్ డిస్ట్రిక్ట్. సేపుగా ఆందోళన చేస్తున్నారు, ఎవరైనా స్కూల్ యాజమాన్యం కావచ్చు అధికారులు స్పందించిరా, ఏం డిమాండ్ చేస్తారు? మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, పోలీసు వాళ్ళకు ఇక్కడ మమ్మల్ని లేపేదానికంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కలిసి మరి జిన్నారెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసి తీసుకొచ్చి సుమోటోగా తీసుకొని వచ్చి జైల్లో వేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు చెప్పి మరి వారికి ఒక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ గారు తక్షణమే స్పందించి దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవో వాటిని వెంటనే రిక్రూట్ చేసుకునే విధంగా వారికి నోటీసులు అందించాలి. అదేవిధంగా వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మరి పొద్దున 11-12 గంటల జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఎవరు రాకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి జిన్నారెడ్డి గారు ఇంతవరకు కూడా ఇక్కడికి రాకపోవడంతో రాలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను మరి ఈ యొక్క పోలీసులతోటి మరి భయప్రాంతులకు గురి చేసి పంపించే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు వీరికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ కూడా మరి దీంతో దగ్గర ఒక 10 ఆత్మహత్యలు అంటే విద్యార్థులు చనిపోయిన సందర్భాలున్నాయి. కానీ అనేక మార్లు కూడా విద్యాశాఖ అధికారులకు స్పందించి మరి లెటర్లు అందించినా కూడా మరి అవి మొత్తం తట్టబుట్టలకే పరిమితమైనవి. కానీ ఏ ఒక్క స్కూల్ కావచ్చు, ఏ ఒక్క కాలేజ్ మీద కూడా చర్యలు తీసుకోలేదు. మరి తక్షణమే ఈ యొక్క స్కూల్పై చర్యలు తీసుకొని మరి యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్యార్థి సంఘాల అభిప్రాయం అయితే తప్పకుండా తేజస్వి స్కూల్ను పర్మిషన్ రద్దు చేసే వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. జయంతివర్ధన్ ఉదయం యథావిధిగానే స్కూల్కి వచ్చారు, కానీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే లక్షలు పెట్టి చదివించినప్పటికీ కూడా ఒక డాక్టర్ అందుబాటులో లేకపోవడం కావచ్చు, అతను కింద పడిపోయిన తర్వాత వెంటనే స్పందించకపోవడం వల్లనే 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి మృతి చెందినట్టు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులేమో కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్తున్నామన్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి కావచ్చు, పోలీసు అధికారులు మభ్యపెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, తేజస్వి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని కూడా విద్యార్థి సంఘాల నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి జయంత్ వర్ధన్ ఎటా మృతి చెందారు, అసలు యాజమాన్యంపై ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటుందా, ఎటువంటి ఇంకా ముందు చర్యలు కొనసాగుతాయో, తేజస్వి స్కూల్ యాజమాన్యం ఎట్లా స్పందిస్తుందో చూడాలి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.